హిందువుల ఆకాంక్ష అయినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పటికీ పూర్తయిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ దేవాలయాన్ని చూసి రాముల వారిని దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇదే తరుణంలో అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు నెలకొల్పబడింది. మరి ఇంతకీ అయోధ్య రామ మందిరం సాధించిన రికార్డు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో రామ మందిరం ప్రారంభోత్సవం అయ్యింది. ఈ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు. దేశంలోనే అత్యంత అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న అయోధ్య రామ మందిరం తాజాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అయోధ్య రామ నిర్మాణం చేపట్టి 17 నెలలు అయిన సందర్భంగా 55,50,00,000 మంది భక్తులు ఇప్పటికే ఈ రామ మందిరాన్ని దర్శించుకున్నారట. ఇందులో అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న వారిలో ఎక్కువ శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రజలు ఉన్నారట. ఇప్పటికే దేశంలోని 40% ప్రజలు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవటం ఒక రికార్డుగా నిలిచింది. అంతేకాదు ఈ అయోధ్య రామ మందిరం త్వరలోనే భారతదేశంలోని టూరిస్టు స్పాటులో మొదటి స్థానంలో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇప్పటి వరకు భారత్లో టాప్ టూరిస్ట్ స్పాట్గా ఢిల్లీ, ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఉండగా దాన్ని దాటేసి దిశగా అయోధ్య రామ మందిరం ముందుకు వెళుతోంది. ఏది ఏమైనప్పటికీ హిందువులు 500 ఏళ్ల నుండి కోరుకుంటున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తవడం, ఆ మందిరాన్ని ఎంతో మంది హిందువులు దర్శించుకోవడం నిజంగా ఆనందదాయకం అని చెప్పవచ్చు.